నేను మీ అనంతపూర్ లెక్చరర్. చాలా మంది అడుగుతున్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలంటే కొంచెం ప్రాసెస్ చెప్పండి అని చెప్పేసి. వాళ్ళ కోసం వీడియోను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటారు. అది కూడా హాస్టల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటారు. సో బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. ఒకసారి అయితే ఈ వీడియో సేవ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే. సో అనంతపురంకి సంబంధించి అయితే చెప్తున్నాను. అనంతపురమే కాదు, ప్రతి జిల్లాలో నేను చెప్పేది ఉంటాయి కాలేజెస్. కాబట్టి జిల్లాకి డిగ్రీ కాలేజీ బాయ్స్ ఉంటుంది, డిగ్రీ కాలేజ్ గర్ల్స్ ఉంటుంది. అక్కడైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అనంతపురానికి వచ్చేసి కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో అయితే 2025-26కు సంబంధించి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి ప్రిన్సిపల్ సత్యవతి మేడం చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ జాయిన్ కావాలంటే ఇంటర్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అవ్వాలంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వివరాలు కనుక్కొని, సో అక్కడ గ్రూప్స్ అనమాట, బిఏ, బిఎస్సి, బీకామ్ సంబంధించి అయితే ఉంటాయి. అలాగే వీటితో పాటు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా గవర్నమెంట్లో ఎన్సిసిలో బాగా మనం పార్టిసిపేట్ చేయాలి, ఎప్పుడు కూడా ఎన్సిసిలో, ఎన్సిసి అంటే కొంతమందికి చాలా ఇష్టం అనమాట. దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కనపడే నెంబర్స్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా బాయ్స్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పింది కేఎస్ఎన్ గర్ల్స్ అనమాట. గర్ల్స్కి సంబంధించి హాస్టల్ ఉంటుంది, అలాగే కాలేజీ ఉంటుంది, జేఎన్టీ రూట్లో ఉంటుంది అనమాట గర్ల్స్కి సంబంధించి. సో బాయ్స్కి సంబంధించి ఆర్ట్స్ కాలేజ్ అనమాట. ఆర్ట్స్ కాలేజ్కి వెళ్తే మీరు అక్కడ వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తారు. ఎన్సిసికి సంబంధించి, కేఎస్ఎన్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేకపోతే మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి, మీకు ఏమైనా డిగ్రీలో జాయినింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ కనపడే నెంబర్స్కి ఫోన్ చేసి మీరైతే జాయిన్ అయిపోవచ్చు. సో ఈ విషయం వాల్యుబుల్ కాబట్టి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.